హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ సర్వప్రసాద్. ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలం? ఈ ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలం అనే ఈ సిరీస్లో నేను బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా సీక్వెన్స్కి అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఇంగ్లీష్ను ఇన్ని డేస్లో, ఇన్ని మంత్స్లో, ఇన్ని ఇయర్స్లో నేర్చుకుంటామని ఎవ్వరూ చెప్పలేరు. ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కంప్లీట్గా మన ప్రాక్టీస్, మన డిటర్మినేషన్ అండ్ మన ఇంట్రెస్ట్ మీద అయితే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ని అంత త్వరగా నేర్చుకోవచ్చు. మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత ఫాస్ట్గా ఇంగ్లీష్ని మనం నేర్చుకోవచ్చు. సో ఈ రోజు నుండి ఈ డే 1 క్లాస్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో ఈ పర్టికులర్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నా ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఈ డే 1 క్లాస్లో ఏదైతే మీకు ప్రొవైడ్ చేయబోయేటటువంటి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఫర్దర్ కాన్సెప్ట్స్లోకి నేను నా ఆన్లైన్ బ్యాచ్ క్లాసెస్లో కూడా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో లిజన్ కేర్ఫుల్లీ. రైట్, ఇంగ్లీష్ గురించి మనం ఫస్ట్గా తెలియాల్సినటువంటి, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫస్ట్ మనకి తెలియాల్సినటువంటి థింగ్స్ ఏంటంటే, నెంబర్ 1 థింగ్ సబ్జెక్ట్, నెంబర్ 2 థింగ్ పర్సన్స్, అండ్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 3 థింగ్ వచ్చేసి మనకు నంబర్స్ గురించి తెలియాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. డూయర్ అంటే మీనింగ్ ఏంటిది? పని చేసేవారు. డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటే పని చేసేవాళ్ళు మనం ఇక్కడ సబ్జెక్ట్ అంటున్నాం. నా ఫోన్ తోటి నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఆ ఫోన్ ఒక పని చేస్తుంది, నేను ఒక పని చేస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రాస్తున్నాను, ఓకే, టీచ్ చేస్తున్నాను. ఇక నేను అనేవాడిని ఒక సబ్జెక్ట్ అవుతాను, ఆ ఫోన్ కూడా సబ్జెక్ట్ అవుతుంది, మీరు కూడా ఒక సబ్జెక్ట్ అవుతారు. ఎందుకు? మీరు కూడా ఒక పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు, చూస్తున్నారు, వింటున్నారు. ఇలా 3 యాక్షన్స్ మీరు చేస్తున్నారు. అంటే ఎవరైతే ఒక పర్టికులర్ పనిని చేస్తారో ఆ పని చేసే వాళ్ళని మనం ఇక్కడ సబ్జెక్ట్ అంటాం. సో మనకు మేజర్గా మనందరికీ తెలిసినటువంటి మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి 7. సో వీటిని మనం మేజర్ సబ్జెక్ట్స్ అంటారు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మరి ఐ అంటే మీనింగ్ ఏంటిది? నేను. నెక్స్ట్ వి అంటే మీనింగ్ ఏంటిది? మేము లేదా మనం. నెక్స్ట్ యు అంటే మీనింగ్ ఏంటిది? సింగిల్గా ఉన్నట్లయితే మనం నువ్వు అంటాం, ఎక్కువ మంది ఉన్నట్లయితే మీరు అంటాం, అండ్ ఒక పర్సన్ కూడా మీరు అని మనం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే సిచ్యువేషన్లో కూడా యు అనే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దే అంటే వాళ్ళు లేదా వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. వీటిని మనం మేజర్ సబ్జెక్ట్స్ అంటాం. నెక్స్ట్ థింగ్ మనకు తెలియాల్సింది పర్సన్స్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 పర్సన్స్ ఉంటారు. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఈ 3 పర్సన్స్ అనేవి మనకు మేజర్గా ఉంటారు. మరి ఫస్ట్ పర్సన్ అంటే ఏంటిది? ద పర్సన్ హూ స్పీక్స్, అంటే ఎవరైతే మాట్లాడతారో ఆ మాట్లాడే పర్సన్ మనం ఫస్ట్ పర్సన్ అంటారు. ప్రజెంట్ నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ నేను అంటే ఐ, ఈ ఐ అనే పర్సన్ ఏ పర్సన్ అవుతారు? ఫస్ట్ పర్సన్ అవుతారు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి. రైట్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ హూమ్, అంటే ఎవరితో అయితే మనం మాట్లాడతామో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ మీరు అనే వాళ్ళు ఏమవుతారు? సెకండ్ పర్సన్ అవుతారు, మీరు సెకండ్ పర్సన్ అవుతారు. నెక్స్ట్ ఈ థర్డ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే అబౌట్ హూమ్ ఆర్ అబౌట్ వాట్. అబౌట్ హూమ్ ఆర్ అబౌట్ వాట్ అంటే దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది థర్డ్ పర్సన్ అవుతుంది. ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. సో ఇప్పుడు ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుతున్నాం, లేదా నేను మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ గురించి మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్, ఎవరితో అయితే మాట్లాడతామో వాళ్ళు సెకండ్ పర్సన్, దేని గురించి అయితే మాట్లాడతామో అది థర్డ్ పర్సన్ అవుతుంది, లేదా ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. సో ఇలా మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 పర్సన్స్ ఉంటారు. అండ్ అగైన్ హియర్ వీ హ్యావ్ అనదర్ టర్మ్ దట్ నెంబర్స్. మరి ఈ నెంబర్స్ అంటే ఏంటి? ఈ నెంబర్స్ అనేవి మనకు ప్రతి పర్సన్లో కూడా 2 నెంబర్స్ ఉంటారు. ఆ 2 నెంబర్స్ వచ్చేసి సింగులర్ అండ్ ప్లూరల్. అండ్ అగైన్ ఈ సెకండ్ పర్సన్లో కూడా మనకు సింగులర్ ఉంటారు, ప్లూరల్ ఉంటారు.
అండ్ ఈ థర్డ్ పర్సన్లో కూడా సింగులర్ అండ్ ప్లూరల్. ఇలా మనకు ప్రతి పర్సన్లో 2 నెంబర్స్ ఉంటాయి, సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. మరి ఇక్కడ సింగులర్ అంటే మీనింగ్ ఏంటిది? ఓన్లీ వన్, అంటే ఒక దాని గురించే మనం మాట్లాడినట్లయితే లేదా ఒకరి గురించే మనం మాట్లాడినట్లయితే వాళ్ళని మనం సింగులర్ అంటాం. మరి ప్లూరల్ అంటే మీనింగ్ ఏంటిది? ఒకటి కంటే ఎక్కువ, మోర్ దాన్ వన్. అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ ప్లేసెస్ కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ థింగ్స్ కూడా కావచ్చు. వీటన్నిటిని కూడా మనం ప్లూరల్ నెంబర్ సబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ 7 సబ్జెక్ట్స్లో ఏది ఫస్ట్ పర్సన్ సబ్జెక్టు, ఏది సెకండ్ పర్సన్, ఏది థర్డ్ పర్సన్? రైట్, ఇఫ్ యూ నోటీస్ హియర్, ఈ ఐని వీని మనం ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్స్ అంటారు, యుని సెకండ్ పర్సన్ సబ్జెక్ట్, అండ్ దే, హీ, షీ, ఇట్. మిగతా ఏదైనా కూడా ఐ, వి, యు కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా, మిగతా ఏ నేమ్ వచ్చినా కూడా వాటన్నిటి మనం థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రైట్, మరి ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు, ప్లూరల్ ఎవరు? ఈ ఐ అంటే ఎంతమంది? నేను, అంటే ఒక్కడే కాబట్టి ఈ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐగా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వి అంటే మీనింగ్ ఏంటిది? మేము లేదా మనం. మరి మనం అంటే ఒక్కలమా? కాదు, ఎక్కువ మంది కాబట్టి వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. అండ్ యు సింగిల్గా ఉన్నట్లయితే మనం నువ్వు అంటాం, అంటే ఇన్ఫార్మల్గా మాట్లాడేటప్పుడు నువ్వు అంటాం, ఒక్కలే ఉంటాయి కాబట్టి సింగులర్ అవుతుంది. అండ్ ప్లూరల్ కూడా మనకు ఇంగ్లీష్లో యు అనే వర్డ్ మాత్రమే ఉంది. మీరు అంటే ఎక్కువ మంది, మీరు చూస్తున్నారా, మీరు నేర్చుకుంటున్నారా అంటే ఎక్కువ మంది. అండ్ అగైన్ హియర్ దే అంటే వాళ్ళు. మరి వాళ్ళు అంటే ఎంతమంది? ఒకలా, ఎక్కువ మందా? ఎక్కువ మంది కాబట్టి మనం దీన్ని ప్లూరల్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దే థర్డ్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్ హీ అంటే అతను కాబట్టి సింగులర్ అవుతాడు. షీ అన్న కూడా ఆమె కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతారు. ఇట్ అంటే ఇది లేదా అది, ఒక వస్తువు కాబట్టి దీన్ని కూడా మనం థర్డ్ పర్సన్ సింగులర్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ నోటీస్ హియర్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ క్లియర్లీ, మనకు ఫస్ట్ పర్సన్లో, సెకండ్ పర్సన్లో ఐ, వి, యు. ఈ ఐ, వి, యు అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రాణం ఉన్నటువంటి మనుషుల గురించి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఐ, నాకు ప్రాణం ఉంది. వి, మనకు ప్రాణం ఉంది. యు, నీకు లేదా మీకు ప్రాణం అనేది ఉంది కాబట్టి ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సబ్జెక్ట్స్ ఐ, వి, యు. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్, ఈ థర్డ్ పర్సన్లో హీ అంటే అతనికి లైఫ్ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. షీ, ఆమె కూడా ప్రాణం ఉంటుంది. దే, వాళ్ళకు కూడా ప్రాణం ఉంటుంది. బట్ హియర్ ఇఫ్ యూ నోటీస్ ఇట్ అంటే ఇది. మరి దీనికి ప్రాణం ఉందా? లేదు, నాన్ లివింగ్ థింగ్. మరి ఇలాంటి వస్తువులకి కూడా, ప్లేసెస్కి కూడా మనం ఈ థర్డ్ పర్సన్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, యు, బట్ థర్డ్ పర్సన్లోనే మనల్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్ఫ్యూజ్ అయితే చేసుకుంటాయి కాబట్టి ఈ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ తెలియాల్సిన థింగ్స్ ఏంటంటే సబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటిది? డ్యూర్ ఆఫ్ అన్ యాక్షన్, ఏదైనా ఒక పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ పర్సన్స్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 పర్సన్స్ ఉన్నారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నెక్స్ట్ మనకు తెలియాల్సింది నెంబర్స్. ఈ నెంబర్స్ అంటే ప్రతి పర్సన్లో 2 నెంబర్స్ ఉంటారు, సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే ఓన్లీ వన్, ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్. సో ఈ విధంగా మనకు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ హియర్ ఫస్ట్ పర్సన్ అంటే మరి మీనింగ్ ఏంటిది? ద పర్సన్ హూ స్పీక్స్, అంటే ఎవరైతే ఒక కాన్వర్జేషన్లో మాట్లాడతారో ఆ మాట్లాడే పర్సన్ మనం ఫస్ట్ పర్సన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటిది? ద పర్సన్ విత్ హూమ్, అంటే ఎవరితో అయితే మనం మాట్లాడతాం వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. మరి థర్డ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటిది? అబౌట్ హూమ్ ఆర్ అబౌట్ వాట్, అంటే ఎవరి గురించి అయితే మాట్లాడతామో, దేని గురించి అయితే మాట్లాడతామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఈ 3 థింగ్స్ అయితే తెలియాలి. అండ్ ఇప్పుడు మనం వర్బ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దట్ వీటిని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని, ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు నోట్బుక్లో డీటెయిల్గా రాసుకోండి. నెక్స్ట్ వర్బ్స్లోకి వెళ్దాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్, పర్సన్స్, నెంబర్స్తో పాటు తెలియాల్సినటువంటి అనదర్ థింగ్ వచ్చేసి వర్బ్స్. ఈ వర్బ్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే పనిని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఒక సబ్జెక్ట్ ఒక పనిని చేస్తే ఆ పనిని మనం ఇంగ్లీష్లో వర్బ్ అంటాం. దీని ప్రొనౌన్సియేషన్ వర్బ్, నాట్ వెర్బ్. ఇక్కడ ఆర్ అనేది సైలెంట్. మరి ఈ వర్బ్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?
ఈ వర్బ్స్లో మేజర్గా మనకు ఉన్నటువంటి వర్బ్స్ టైప్స్ వచ్చేసి వర్బ్ ఫార్మ్స్ టైప్స్ టూనే ఉంటాయి, రెగ్యులర్ ఇర్రెగ్యులర్. అది గ్రామటికల్ వేలో వెళ్తుంది. బట్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కంటే కూడా మనకు తెలియాల్సినవి వర్బ్స్ ఫార్మ్స్. అంటే ఆ వర్బ్ ఫార్మ్స్ మనం తెలుసుకుంటే ఏ వర్బ్ ఫామ్ని ఏ టెన్స్లో యూజ్ చేయొచ్చు అండ్ ఏ వాయిస్లో యూజ్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఈ వర్బ్స్ ఫార్మ్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మేజర్గా మనకున్నటువంటి వర్బ్ ఫార్మ్స్ వచ్చేసి V1, V2, V3, V4 అండ్ V5. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో కూడా ఈ 5 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇక్కడ V1 అనే ఈ పర్టికులర్ మెయిన్ వర్బ్ని మనం ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అండ్ సింపుల్ పాస్ట్. ఈ సింపుల్ పాస్ట్లో ఎక్సెప్ట్ పాజిటివ్, ఎక్సెప్ట్ పి స్టాండ్స్ ఫర్ పాజిటివ్. అంటే ఒక పాజిటివ్ స్ట్రక్చర్లో కాకుండా మిగతా అన్ని స్ట్రక్చర్స్లో కూడా మనం ఈ V1 అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ V2 వచ్చేసి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ పాస్ట్ ఎస్పెషల్లీ ఓన్లీ ఇన్ పాజిటివ్, అంటే మిగతా అన్నిట్లో కాదు, ఒక పాజిటివ్ స్ట్రక్చర్లో మాత్రమే V2 యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ V3 వచ్చేసి మనం ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్, ఈ ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ పాసివ్ వాయిస్లో కూడా మనం ఈ V3 ఫార్మ్ ఆఫ్ మెయిన్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ V4 ఫామ్ని మనం ఆల్ కంటిన్యూస్, ఈ ఆల్ కంటిన్యూస్ టెన్సెస్లో ఈ మెయిన్ వర్బ్ V4 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ V5 వచ్చేసి ఓన్లీ ఇన్ సింపుల్ ప్రెజెంట్, ఓన్లీ ఇన్ సింపుల్ ప్రెజెంట్, దట్ టు విత్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఇన్ పాజిటివ్ స్ట్రక్చర్, ఇన్ పాజిటివ్ స్ట్రక్చర్. ఈ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 యూజ్ చేస్తున్నాం, V5 కూడా యూజ్ చేస్తున్నాం. బట్ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసేటటువంటి V1 ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్తో కాదు, అది పాజిటివ్ స్ట్రక్చర్లో ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి మనం V5 అయితే యూజ్ చేస్తాం. మరి ఇక్కడ V1 ఎలా ఉంటుంది, V2 ఎలా ఉంటుంది, V3 ఎలా ఉంటుంది, V4 ఎలా ఉంటుంది, V5 ఎలా ఉంటుందో ఒక వర్బ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు V1 వచ్చేసి ఒక వర్బ్ రిపీట్, రిపీట్ అనే వర్బ్ ఉంది. దీనికి V2 ఏమవుతుంది, రిపీటెడ్, రిపీటెడ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి V3 ఏమవుతుంది, అగైన్ రిపీటెడ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి V4 ఏమవుతుంది, రిపీటింగ్. నెక్స్ట్ దీనికి V5 ఏమవుతుంది, రిపీట్స్, రిపీట్స్. ఎస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు V1, V2, V3, V4 అండ్ V5 వర్బ్ ఫార్మ్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అండ్ ప్రతి వర్బ్ ఫామ్ని ఏ టెన్స్లో యూజ్ చేయాలి ఇక్కడ డీటెయిల్గా అయితే నేను రాయడం జరిగింది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ గురించి చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ మనం సబ్జెక్ట్స్, పర్సన్స్, నెంబర్స్, మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ గురించి చూద్దాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం ఫర్దర్గా నేర్చుకోబోయేటటువంటి టెన్సెస్ అనే కాన్సెప్ట్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్స్ని కూడా మనం తెలుసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఈ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏ సబ్జెక్ట్తో యూజ్ చేయాలో కూడా మనం ఫర్దర్గా నేర్చుకోబోయేటటువంటి కాన్సెప్ట్స్లో, క్లాసెస్లో డీటెయిల్గా రావడం జరుగుతుంది. కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ. హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ 12 నెంబర్స్ అయితే నేను రాస్తాను. ఆ 12 నెంబర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే 12 టెన్సెస్ని అయితే రిప్రజెంట్ చేస్తాయి. రైట్. సో నెంబర్ 1 టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీన్ని నేను షార్ట్కట్లో SP అని రాస్తున్నాను, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకున్న హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి డూ ఆర్ డస్.
ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సింపుల్ పాస్ట్, ఎస్ పాస్ట్ అని రాస్తున్నాను, సింపుల్ పాస్ట్. సో దీంట్లో మనకు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎఫ్ అంటే సింపుల్ ఫ్యూచర్. ఈ సింపుల్ ఫ్యూచర్లో విల్ ఆర్ షెల్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పీసీ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్, ఈ యామ్ ఈజ్ ఆర్ అనే 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. నెక్స్ట్ పాస్ట్ సి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వర్స్ ఆర్ వర్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఎఫ్సి విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ పీపీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యాస్. నెక్స్ట్ పాస్ట్ పీ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ అనే ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్పి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ అనే ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పీపీసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ అనే ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ హెల్పింగ్ వర్బ్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఏ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి కూడా మీరు డీటెయిల్గా నోట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మనం నేర్చుకోబోయేటటువంటి టెన్సెస్ కాన్సెప్ట్లో మీకు సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో వీటన్నిటిని కూడా నోట్ చేసుకోండి ఆర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లాస్ట్గా నేను మీకు చెప్పబోయేటటువంటి పాయింట్ ఏంటంటే మనం సబ్జెక్ట్స్ తెలుసుకున్నాం, పర్సన్స్ తెలుసుకున్నాం, నెంబర్స్ తెలుసుకున్నాం, మెయిన్ వర్బ్స్ తెలుసుకున్నాం, ఫార్మ్స్ తెలుసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్ కూడా తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్స్ని ఏ సబ్జెక్ట్స్లో యూజ్ చేయాలో ఇక్కడైతే నేను డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్ అయితే చేసుకోండి. రైట్, సో ఇక్కడ నేను ఒక 4 కేటగిరీ అయితే చేశాను. నెంబర్ 1 కేటగిరీ వచ్చేసి థర్డ్ పర్సన్ సింగిల్ సబ్జెక్ట్స్. ఈ థర్డ్ పర్సన్ సింగిల్ సబ్జెక్ట్స్ మీరు చూసినట్లయితే హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగిల్ నేమ్స్ కావచ్చు, నా నేమ్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, ఒక థింగ్ నేమ్ కావచ్చు, ప్లేస్ నేమ్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్ ఏ నేమ్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్, హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ అయితే యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ కేటగిరీ మీరు చూసినట్లయితే ఈ ఐ అనే ఒక సబ్జెక్ట్ని సెకండ్ కేటగిరీలో తీసుకున్నాను. ఈ ఐతో పాటు am అనే హెల్పింగ్ వర్బ్, was అనే హెల్పింగ్ వర్బ్, do, have been. సో వీటిని అయితే మనం ఈ ఐ అనే సబ్జెక్ట్ తోటి యూజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ సెకండ్ కేటగిరీ. అండ్ థర్డ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ మీరు చూసినట్లయితే we, you, they అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్. we, you, they అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు do అనే హెల్పింగ్ వర్బ్, are అనే హెల్పింగ్ వర్బ్, were అనే హెల్పింగ్ వర్బ్, have been అనే హెల్పింగ్ వర్బ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఎనీ అదర్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనం సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఐ వాస్ రికార్డింగ్ బట్ మొబైల్ హీట్ అయ్యి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. రైట్, చూడండి ఈ ఆల్ సబ్జెక్ట్స్ తోటి వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే డిడ్, విల్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నిటిని కూడా మనం అన్ని సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్ అయితే చేసుకోండి. అండ్ ఫర్దర్గా రాబోయేటటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ ద ఆప్షన్ని నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకొని ఉంచండి. నేను ఫర్దర్గా అప్లోడ్ చేసేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.